హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది స్త్రీలు కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారండి. ఎక్కువగా పురుషులకు సంబంధించిన సమస్యలే కాకుండా స్త్రీలకు సంబంధించిన సమస్యల గురించి కూడా చెప్పండి అని అడుగుతూనే ఉన్నారు. చాలా వరకు కూడా మేము చెప్తూనే ఉన్నాము. అండ్ ముఖ్యంగా స్త్రీలు ఫేస్ చేస్తున్నటువంటి సమస్య, కొంతమంది స్త్రీలలో ఎక్కువగా ఉన్నటువంటి ఈ సమస్య ఏంటంటే స్తన వృద్ధి లేకపోవడం లేదా స్తనాలు జారిపోవడం. ఈ రెండు స్త్రీలను చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య. సో స్తన ఆకర్షణ అనేది చాలా వరకు స్త్రీలకు అవసరమే, అండ్ సౌందర్యం కూడా అలాగే అవసరం. కానీ చాలా మంది స్త్రీలకు కొన్ని సందర్భాలలో హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల స్తన వృద్ధి జరగకపోవడం, ఎక్కువగా పెరగకపోవడం, లేదా కొంతమందికి ఓవర్గా పెరిగిన తర్వాత జారిపోతున్నట్టుగా ఉండడము. సో దీనివల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చాలా మంది ఎదుర్కొంటున్నారు. అండ్ కొంతమంది భర్తలు దీన్ని ఒక సాకుగా చూసి ఇంట్లో గొడవలు, ఇలాంటి సమస్యలతో స్త్రీలు సతమతం అవుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, సార్ ఇలాంటి ప్రాబ్లం వల్ల నా భర్త నన్ను వదిలేసి వేరే స్త్రీలకు అలవాటు పడిపోతున్నాడు సార్. సో నాకు ఈ లోపం ఉంది అని ఊకే పదే నాకు గుర్తు చేసి ఇన్సల్ట్ చేస్తున్నాడు అని చాలా మంది కూడా నాకు ఇలా కంప్లైంట్ చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. కొంతమంది లేకపోలేదు ఇలా కూడా. ఎందుకంటే మగవాళ్ళలో లోపం ఉంటే ఎత్తి చూపించే స్త్రీలు ఉన్నారు, అదేవిధంగా స్త్రీలలో లోపాలు ఉంటే ఎత్తి చూపించే మగవాళ్ళు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆ లోపాలను సరిదిద్దుకునే అవకాశం తప్పకుండా ఉంటుందండి. అండ్ కొంతమంది స్త్రీలలో ముఖ్యంగా వృద్ధి పెరగకపోవడానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయండి. సరైనటువంటి పోషక పదార్థాలు శరీరానికి అందకపోవడం వల్ల, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల, కొన్ని సందర్భాలలో లేట్గా మెచ్యూర్డ్ అయిన అవయవాలలో ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు పుట్టిన తర్వాత ఫీడింగ్ అప్పుడు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. పిల్లలకు పాలు సరిపోకపోవడాలు, చాలా ఇబ్బందికరంగా ఉండడాలు, ఇలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అండ్ ముఖ్యంగా రతిలో కూడా ఎక్కువగా మగవారికి అది దాని యొక్క ఆకర్షణ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అండ్ బిఫోర్ మ్యారేజ్ కానివ్వండి, మ్యారేజ్ అయిన తర్వాత కానివ్వండి, ఆకర్షణ అనేది ఖచ్చితంగా దానివల్ల ఉంటుంది. ప్రతి ఒక్క వారు చెప్పాలి అంటే ప్రతి ఒక్క మగవాళ్ళ చూపు కూడా ఎక్కువ శాతం మగవాళ్ళ చూపు కూడా దాని మీదే ఉంటుంది. అది స్త్రీలకు అవసరము, ఆకర్షణ కూడా ఉండాల్సిందే. ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఒక్క స్త్రీ కూడా అందంగా కనబడాలని కోరుకోవడంలో అది కూడా ప్రాముఖ్యత ఉంటుంది. అలా తప్పేం లేదు. మనం జనరల్ గా ఆలోచించుకుందాం, అదేం పెద్ద బూతు కాదు, అదేం పెద్ద లోపం కాదు. అలా అని కొంతమంది స్త్రీలు ఏమవుతుంది అంటే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలకు ఫీడింగ్ ఇచ్చి, కొంతమంది హెవీ బాడీ ఉన్న లేడీస్ కానివ్వండి, లేదంటే కొంచెం ప్రిట్టిగా కనబడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది అని అంటే వాళ్ళకు జారిపోతున్నట్టుగా అయిపోవడం అవుతుంది. సో దానివల్ల కూడా చాలా ఇబ్బందికరంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడు చెప్పబోయే చిట్కా అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీకు కరెక్ట్గా దీన్ని ఒక 45 days to 60 days కంటిన్యూగా వాడినట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందడం జరుగుతుంది, వృద్ధి జరుగుతుంది, అలాగే బిగుతు కూడా జరుగుతుంది. దీనికి చేయవలసిందల్లా మర్రి చెట్టు యొక్క లేత ఊడలు కావాలి మనకు. మర్రి చెట్టు అయితే దాదాపు అందరికీ ఎక్కడైనా సరే అందుబాటులో ఉంటాయి. రోడ్ల మీద అయితే, రహదారుల పొట్టి కూడా విరివిగా పెరుగుతున్నాయి ఇప్పుడు. వీటి యొక్క లేత ఊడలు, ముదురు ఊడలు కాకుండా లేతగా వస్తుంటాయి, ఊడలు తెల్లగా వస్తుంటాయి. ఈ లేత ఊడలను తీసుకొని వచ్చి దాన్ని అవసరమైతే కొద్దిగా నీరు పోసి మెత్తగా దంచి మంచిగా ముద్దలాగా చేసి దాన్ని స్తనాలకు మంచిగా దట్టంగా పట్టించి ఒక క్లాత్తో కానీ కవర్తో కానీ కట్టుకొని పడుకొని ఉదయం పూట మళ్ళీ లేచి శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే స్తన వృద్ధి అనేది క్రమక్రమంగా పెరుగుతూ వస్తూ ఉంటుంది. అదే విధంగా సేమ్ జాలువారే వారికి కూడా ఇలాగే బిగుతుగా పెట్టి కొంచెం టైట్ గా ఉన్నటువంటి బ్రాలు కానివ్వండి, ఇంకేదైనా దుస్తులు కానివ్వండి, వాటితో కట్టాలి. అంటే జారిపోకుండా దృఢంగా ఉండే విధంగా కట్టాలి. కట్టి అలాగే పడుకొని ఉదయాన్నే లేచి మళ్ళీ శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉంటే ఈ రెండు సమస్యలు ఖచ్చితంగా క్యూర్ అవుతాయి. వారి యొక్క ఆ లోపం నుంచి వాళ్ళు సులువుగా చాలా త్వరగా బయటపడడం జరుగుతుంది. ఓకేనా? ఇది చిట్కా అండి. చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ కొంతమంది సార్ ఇవన్నీ మేము చేయలేము, మాకు ఈ ఊడలు దొరకడం లేదు, నాకు ఇవి ఇలా చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అంటే దీనికి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఔషధాలు కూడా ఉన్నాయి, మాత్రలు ఉంటాయి, క్రీమ్స్ ఉంటాయి. ప్రతిరోజు రాత్రి కూడా దీన్ని మసాజ్ చేసుకోవాలి. 2 నెలలు, సుమారుగా 2 నెలలు, మ్యాక్స్ 3 నెలలు కనుక మీరు వాడుకున్నట్లయితే వృద్ధి కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్ జారిపోయినా కూడా టైట్ గా బిగుతుగా రావడానికి అవకాశం అనేది 100% ఉంది. కాబట్టి ఒకవేళ మేము ఇవన్నీ చేయలేము అనుకున్న వాళ్ళు ఈ ఆయుర్వేద ఔషధాలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నాది గ్యారంటీ. ఓకే,
సో కాబట్టి మీరు ఒకవేళ ఎలాంటి సమస్య ఉన్నా ధైర్యంగా నాకు కాల్ చేయండి. డాక్టర్లకు ఎలాంటి విషయాలైనా చెప్పుకోవచ్చండి. దానికి భయపడవలసిన అవసరం, సిగ్గుపడవలసిన అవసరం 1% లేదు. దేవుడు మనకున్న సమస్యలను క్యూర్ చేయడం కోసమే డాక్టర్లను సృష్టించడం జరిగింది. మీరు డాక్టర్ దగ్గర సిగ్గుపడకుండా మీ సమస్యను తెలియజేసినట్లయితే ఖచ్చితంగా మీకు సమస్య పరిష్కారాన్ని మేము అందించడం అనేది జరుగుతుంది. ఓకే, సో మీరు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా ధైర్యంగా మాకు కాల్ చేయండి. కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలే పరిస్థితుల్లో ఉంటే కూడా మీకు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపించే అవకాశం నాట్ వేదన్ మీకు అందిస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉందండి, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.